డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ అనుబంధ సంస్థ మహానంది రీసెర్చ్ సెంటర్ నుండి బత్తాయి మొక్కలు తెచ్చి సాగు చేస్తే 7 ఏళ్లుగా పూత కాత రాక తీవ్రంగా నష్టపోయారని తిప్పర్తి మండలానికి చెందిన రైతు గుర్రం శ్రీనివాస్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మొక్కలు నాటి 7 ఏళ్లు అయినప్పటికీ దిగుబడి రాకపోవడంతో పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేక అప్పుల ఊబిలో కూరుకుపోయానని చెప్పారు. తిప్పర్తి మండలం తిప్పలమ్మగూడెం గ్రామానికి చెందిన రైతు గుర్రం శ్రీనివాస్ రెడ్డి డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ అనుబంధ సంస్థ మహానంది రీసెర్చ్ సెంటర్ నుండి బత్తాయి మొక్కలు తెచ్చి సాగు చేశాడు. 7 ఏళ్లు గడిచినా పూత రాకపోవడం, కాత లేకపోవడంతో తీవ్రంగా నష్టపోయాడు. దీంతో వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ రీసెర్చ్ స్టేషన్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ సుబ్రహ్మణ్యం, నల్గొండ జిల్లా హార్టికల్చర్ అధికారిని సంగీతలక్ష్మి, మహానంది రీసెర్చ్ స్టేషన్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ ముత్యాల నాయుడు, కొండమల్లపల్లి రీసెర్చ్ స్టేషన్ హెడ్ రాజుగౌడ్, హార్టికల్చర్ డాక్టర్ జ్యోతి తదితరులు శ్రీనివాస్ రెడ్డి బత్తాయి తోటను పరిశీలించారు. బత్తాయి సాగులో తాను ఎదుర్కొన్న సమస్యలను ఈ సందర్భంగా రైతు శ్రీనివాస్ రెడ్డి అధికారులు, శాస్త్రవేత్తల బృందానికి వివరించారు. ఈ సందర్భంగా అనంతపురం రీసెర్చ్ స్టేషన్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రంగాపూర్ సాతుకుడి బత్తాయి రకం జాతిలో సమస్యలు లేవని తెలిపారు. రంగాపూర్ రకం సాగు చేసిన 8 ఏళ్ల తర్వాత దిగుబడి వస్తుందని, రైతు అనవసరంగా ఆందోళన చెందుతున్నాడని చెప్పారు. రైతు చెప్పే సమస్యలకు ఇప్పటికిప్పుడు తమ వద్ద సమాధానం లేదని, గతంలో ఎక్కడా ఈ సమస్య ఉత్పన్నం కాలేదని చెప్పారు. నల్గొండ జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సంగీతలక్ష్మి మాట్లాడుతూ నల్గొండ జిల్లా వ్యాప్తంగా గతంలో ఎక్కడా ఈ సమస్య ఉత్పన్నం కాలేదని, గత 2-3 ఏళ్లుగా సమస్య తీవ్రతరం అవుతుందని చెప్పారు. సమస్యను రైతు తమ దృష్టికి తీసుకువచ్చిన వెంటనే సంబంధిత సైంటిస్టులను సంప్రదించి పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. బత్తాయి నిమ్మ ఎక్కువ సాగులో ఉంటుంది. మనకు బత్తాయి చూసుకున్నట్లయితే దాదాపుగా 43,000 ఎకరాల సాగులో ఉంది. దీనిలో ముఖ్యంగా సాత్గుడి రకమే ఎక్కువ పెంచుతున్నారు మనకు రైతులు. దాదాపుగా 95% మనకు సాత్గుడి రకమే. ఈ సాత్గుడి రకం అంటే ముఖ్యంగా మనకి వేరుమూలం ఇంపార్టెంట్. వేరుమూలం రంగపూర్ నిమ్మ మీద అంటుకట్టింది బెస్ట్ అని మన సైంటిస్టులు వివరించేది. సో దాదాపుగా రైతులందరూ కూడా అదే ప్రిఫర్ చేస్తున్నారు. చాలా తక్కువకి జంబేరి మీద అంటుకట్టిన ఈ సాత్గుడి రకాన్ని తెచ్చుకుంటారు. అయితే ఇప్పటివరకు మనకి అంటే ఆంధ్ర నుంచి మనకి ఎక్కువ సిట్రస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఎక్కువ మంచి మొక్కలు అక్కడ మదర్ బ్లాక్ ఉంటుంది అనేది మనకి రైతులకి తెలుసు. అండ్ అదే ఆనవాయితీ ప్రకారంగా రైతులు కూడా మనకి క్వాలిటీ మొక్కలు అక్కడ దొరుకుతాయనే ఉద్దేశంతో అక్కడ నుంచి తెచ్చుకోవడము, డిమాండ్ కూడా సీనియారిటీ ప్రకారంగా వాళ్ళు కూడా అలాట్ చేయడం జరుగుతూ ఉంది. అయితే ఈ మధ్యకాలంలో మనకి గత నెల మన గుర్రం శ్రీనివాస్ రెడ్డి గారు ఈ అంటే మాకు మొక్కల్లో కొంచెం తేడా ఉంది అనేది వారు కంప్లైంట్ పెట్టడం ద్వారా మాకు డైరెక్టరేట్ ద్వారా మాకు ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఫామ్ చేసి ఇక్కడ పంపించడం జరిగింది. దానికి అనుగుణంగానే మేము ఈరోజు ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. సో ఒక ఎక్స్పర్ట్ టీంలో వచ్చాం కాబట్టి ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే దాదాపు ఒక 80% వరకు ఒక ఫ్రూట్ రాలుతుంది. సో దానికి ఏం చేయాలనేటువంటి ఆల్రెడీ మనం ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీసెస్ అతని దగ్గర తీసుకొని ఒక క్లియర్గా మేము సైంటిస్టులు అందరం మేడం గారు అందరితో డిస్కస్ చేసి ఒక క్లియర్ కట్గా అసలు దానికి ఏం చేయాలనేది ఒక రిపోర్ట్ రూమ్లో ఇస్తాము. అంతేకాకుండా మొక్కలు మనము అక్కడ ఆంధ్ర నుంచి అంత దూరం ట్రాన్స్పోర్ట్ ఖర్చు పెట్టి తీసుకొచ్చి తెచ్చే బదులు ఆల్రెడీ మన కొండమల్లపల్లి పరిశోధన కేంద్రంలో దాదాపు 30,000 మొక్కలు అందుబాటులో ఉన్నాయి. చిని కానీ నిమ్మ కానీ మీరు అక్కడికి వెళ్ళే బదులు ఇక్కడే మన దగ్గరలో ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న పరిశోధన కేంద్రంకి వచ్చి మీరు తీసుకోవాలని రైతు సోదరులకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడే దగ్గరగా ఉంటాము. ఎక్కడైనా ఏమైనా ఏంటంటే జరిగితే మేము త్వరగా వచ్చి ఆ యొక్క దాన్ని రెక్టిఫై చేసుకునే ఆస్కారం ఉంది. ఇది పూత రావడం అనేటువంటిది చాలా కారణాలు. పూత పింద రావడం అనేటువంటిది ఒకటి ఆకాశం అంటే ఉష్ణోగ్రతలు ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు కూడా రావడం అంటే జరుగుతుంది. నీరు ఎక్కువ తక్కువ చేసినా రావడం జరుగుతుంది. భూమిలో ఉండేటువంటి పోషకాలనేటువంటి సమతుల్యం లోపించినప్పుడు కూడా మనం ఎక్కువగా ఇచ్చినట్లయితే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేటువంటి వచ్చినప్పుడు కూడా జరుగుతుంది. ముఖ్యంగా హార్మోన్ అనేటువంటిది లోపించడం వల్ల జరుగుతుంది ఎక్కువ ఉండేటువంటి దాన్ని బట్టి మనకు 2 రకాలైనటువంటి హార్మోన్లు అనేటువంటి సిఫార్సు చేయడం జరిగింది. ఇందులో 2,4-D అనేటువంటిది ఇది కలుపు నివారణ మందు చేస్తూ ఇది తక్కువ పరిమాణంలో ఉపయోగించుకున్నప్పుడు హార్మోన్గా పనిచేస్తుంది. తక్కువ పరిమాణం అంటే చాలా జాగ్రత్తగా ఉండాలా. అది ఏమాత్రం మనం ఎక్కువగా బాగా పనిచేస్తుందని వేసుకున్నట్లయితే మొత్తం ఆకంతరాలిపోయి చెట్టు దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చేసింది ఏంటంటే 1 గ్రాము 100 లీటర్ల నీళ్ళలో కలుపుకొని పిచికారి చేయాలి. దాన్ని కూడా ఏ దశల్లో పిచికారి చేయాలంటే పూత వచ్చినప్పుడు ఒకసారి, గోళీ సైజులో ఉన్నప్పుడు ఒకసారి,
కాయలు మరియు కూడా నిమ్మకాయ సైజ్ అయిపోయిన తర్వాత కూడా పసుపూర్ణంగా మారి రాలిపోవడం అనేటువంటి జరుగుతుంటుంది. దాన్ని పచ్చి వడప అని చెప్పేసి అంటారు. ఆ దశలో కూడా మనం పిచికారి చేసుకోవాలి. అయితే ఇప్పుడు కాయలు అనేటువంటి ఎందుకు రాలుతాయి దీనికి అనేటువంటి అయితే చెట్టు దాని వయసును బట్టి ఫలదీకరణం సరిగ్గా జరగకుండా కూడా కొంతవరకు దానికి రాల్చడం అనేటువంటి జరుగుతుంది. న్యూట్రియన్స్ అంటే దాని పోషకాలు భూమిలో ఉండేటువంటి పోషకాలను బట్టి కూడా ఇంతే కావాలనేటువంటి దాంట్లో కూడా రావడం అంటూ జరుగుతుంది. సర్వసాధారణంగా జంబూని తీసుకున్నా, రంగపూర్ తీసుకున్నా, ఏది తీసుకున్నా కూడా పరిశోధన చేయలేదు ఏంటంటే 20 నుంచి 30% కొన్నిసార్లు ఇంకా ఎక్కువ కూడా పూత రాలేదానికి అనేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది కొత్తదైనటువంటిదే కాదు, సర్వసాధారణంగా ఉండేటువంటిదే ఇది. ఇవి కనుక మనం పాటించినట్లయితే అంటే సమగ్ర సస్యరక్షణ కానీ ఇవి కానీ దీనిపైన ఈ పంట పైన సమగ్ర సస్యరక్షణ కానీ పోషక యాజమాన్యం కానీ ఇవన్నీ కూడా సిఫారసు చేశారు.